హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము శ్రీశ్రీ గురించి తెలుసుకుందాము. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన 1910 1983 1910 1983 నుండి మధ్యకాలంలోని వాడు. స్వస్థలం విశాఖపట్నం అండి. శ్రీశ్రీ గారి జయంతి ఏప్రిల్ 30. ఈయనకు బిరుదులు ఉన్నాయి. సాహిత్యాచార్య, ఇంకోటి మహాకవి. తర్వాత అవార్డులు వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి అవార్డులు కూడా వచ్చినాయి. ఈయన రచనలు భావకవిత్వము, ప్రభవ. గేయాలు వచ్చేసి మహాప్రస్థానము, మరో ప్రస్థానము, ఖడ్గ సృష్టి, ప్రాసక్రీడలు, మేమే, లిమరిక్కులు, జయభేరి. ఇది రెండు గుర్తుపెట్టుకోవాలండి. మహాప్రస్థానము, మరో ప్రస్థానం రెండున్నాయి. నాటికలు కొక్కరొక్కో, రేడియో నాటికలు 1+1=1. నవల వచ్చేసి పరిణయ రహస్యం. శతకం వచ్చేసి సిరిసిరిమువ్వ శతకం ఎవరు రాసిండ్రు అని ఇంతకుముందు మనకు ఇంట్లో అడిగిండ్రు. జేఎల్ అనుకుంటా అడిగిండ్రు. సిరిసిరిమువ్వ శతకం రాసింది శ్రీరంగం శ్రీనివాసరావు. కథా సంకలనం చరమరాత్రి, ఆత్మకథ అనంతము, యాత్రా రచన కూడా చేసిండండి చైనాయానము. విమర్శ గ్రంథం ఒకటి ఉంది, ముత్యాల సరం. గురజాడ ముత్యాల సరం ఛందస్సుపై అధ్యయనం చేసి విమర్శ గ్రంథం రాసిండు. అయితే ఈ గురజాడ ముత్యాల సరానికి విమర్శ ఎవరు రాశారో అని అడుగుతారు. దానికి మనం ఏమైనా ఆన్సర్ చెప్పాలంటే శ్రీశ్రీ. అనువాదాలు అమ్మ, సంపెంగ తోట. సినిమా పాటల సంకలనం ఒకటి రాసిండు, పాడబోయి భారతీయుడ. ప్రసిద్ధ గీతం వచ్చేసి తెలుగు వీర లేవరా. దీనికి 1974లో జాతీయ చలనచిత్ర ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నాడు. తర్వాత విప్లవ రచయితల సంఘానికి తొలి అధ్యక్షుడు అండి నా శ్రీశ్రీ. మార్క్సిస్టు దృక్పథంతో రచనలు చేసినటువంటి కవి శ్రీశ్రీ. ఓకేనా. నెక్స్ట్ ఈయన మహాప్రస్థానం ఉంది కదా. ఈయన మహాప్రస్థానం వీరి ప్రసిద్ధ అభ్యుదయ గేయాల సంపుటి. సిరిసిరిమువ్వ అనేది వ్యంగ్య ధోరణిలో ఉన్నటువంటి శతకము. ఖడ్గ సృష్టికి 1966లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు కూడా వచ్చింది. సిప్రాలి అంటే అండి 350. ఇందులో 3 రచనలు ఉంటాయి. ఏమేంటి అంటే ఒకటి సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడలు, లిమరిక్కులు. 1972లో శ్రీశ్రీ మొత్తం సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి. తర్వాత మహాప్రస్థానంలోని కొన్ని విశేషాలు చూసుకున్నాము. మహాప్రస్థానం వచ్చేసి మహాప్రస్థాన రచనా కాలం 1934 ఏప్రిల్ 12. ఈయన పుట్టింది ఎప్పుడు తెలుసు కదండి, చెప్పినాగా. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా మీకు చెప్పిన ఏప్రిల్ 30. మహాప్రస్థానం వచ్చేసి 1934 ఏప్రిల్ 12, అంటే 2 ఏప్రిల్ అనే గుర్తుపెట్టుకోండి. చలం ప్రస్థానానికి యోగ్యతా పత్రము రాసిండు ఈయన శ్రీశ్రీ రాసిండు. చలం మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాసింది శ్రీశ్రీ. తర్వాత ఇందులో మొత్తం 40 అభ్యుదయ కవితలు ఉన్నాయండి. మొత్తం 40 అభ్యుదయ కవితలు గుర్తుపెట్టుకోవాలి. మరో ప్రపంచం నూతన యుగ నిర్మాతలకు బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ వేసిండు. తర్వాత దేశ చరిత్రలు గతి తార్కిక భౌతికవాదము. తర్వాత భిక్షువర్షియసి ముసలి శ్రీ గాథ. బాటసారి కూటి కోసం పట్నం పోయిన యువకుని దీనగాథ బాటసారి. బుక్కులు అన్నీ కవితామయమేనోయ్. ప్రతిజ్ఞ కవిత్వానికి మేనిఫెస్టో, వర్గ చైతన్యానికి రూపకల్పన. ప్రతిజ్ఞ. నీడలు స్విస్ బర్న్ ఏ మ్యాచ్ ఆధారంగా. ఈ చిత్రాలు అనేవి 3 ఉంటాయి. ఒకటి ఏంటి సిరిసిరిమువ్వ శతకము, రాసక్రీడలు, లిమరిక్కులు. ఓకేనా. కొన్ని కొటేషన్స్ ఇచ్చిండు శ్రీశ్రీ గారు. ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్నది శ్రీశ్రీ. ప్రపంచం ఒక పద్మ వ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నది కూడా శ్రీశ్రీ. మాటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాల పని చేయిస్తాను అన్నది శ్రీశ్రీ.
అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం అన్నది కూడా శ్రీశ్రీ. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకెన్నాళ్ళు ఇంకానా అన్నది కూడా శ్రీశ్రీ. వ్యక్తికి బహువచనం శక్తి అన్నది కూడా శ్రీశ్రీ. రాజకీయాలలో నానాజాతి సమితి ఎటువంటిదో కళా ప్రపంచంలో సర్రియలిజం అలాంటిది అన్నది కూడా శ్రీశ్రీయే. స్వతంత్రం ఒక చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడి అయిన కత్తి, విలువైన వజ్రం అన్నది కూడా శ్రీశ్రీయే. ఓకే అండి, థ్యాంక్ యూ.